నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసులకు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. అవార్డులు సాధించిన పోలీసులను పలువురు పోలీస్ అధికారులు అభినందించారు. నల్గొండ సిసిఎస్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గౌరీదేవి విష్ణువర్ధనగిరికి ముఖ్యమంత్రి శౌర్య సేవా పథకం 2006 పురస్కారం లభించింది. తన విధి నిర్వహణలో భాగంగా పార్థీ గ్యాంగ్ వంటి క్రూరమైన నేరగాళ్లను గుర్తించి పట్టుకోవడంతో పాటు పలు రకాల అంతరాష్ట్ర నేరాలలో నేరస్తుల అరెస్టులో కీలక పాత్ర పోషిస్తూ క్రైమ్ డిటెక్షన్లో ప్రతిభ కనబరిచినందుకు గాను పోలీస్ శాఖ ఆయన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. పోలీస్ శాఖలో ఆయన తన సుదీర్ఘ పదవీ కాలంలో ఎన్నో కీలకమైన కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ముఖ్యమంత్రి శౌర్య సేవా పథకం అవార్డును అందుకోనున్నారు. అదేవిధంగా నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పాయల్ రాజు తెలంగాణ సేవా పథకంకు ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో 25 సంవత్సరాల సుదీర్ఘ సేవాకాలంలో క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ఎన్నో కేసులను ఛేదించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జిల్లాలో సంచలనంగా మారిన కిడ్నీ ర్యాకెట్ వంటి కేసులను ఛేదించడంలో చూపిన ధైర్య సాహసాలు, నైపుణ్యం ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ గుర్తింపుతోనే ఆయనను తెలంగాణ సేవా పథకం వరించింది. జనవరి 26న నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాయల్ రాజు తెలంగాణ సేవా పథకం అవార్డును అందుకోనున్నారు. అవార్డు పొందిన ఇద్దరు పోలీసులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఏలు రాఘవరావు, చంద్రశేఖర్ రెడ్డి, నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు అభినందనలు తెలిపారు.